వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు ఆర్థిక శాఖ మంత్రిని అభినందించిన ప్రతాప్ రెడ్డి. శ్రీ భద్రకాళి దేవాలయంలో 8వ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవంలో కర్నూలు ఘనంగా ప్రారంభమైన సత్య షోరూమ్ 2వ బ్రాంచ్. హైదరాబాద్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. సర్వీస్ ఆఫ్ నీడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి దేవాలయంలో 8వ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవంలో 8వ రోజు ఉదయం ఉగ్రరూప క్రమంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ భద్రకాళి అమ్మవారు ఫోన్లు పని చేయండి సార్. ఒక్కలా చూసి 10 మంది వెళ్ళిపోతారు. ఎందుకు చెప్పండి, మీరు చేసే పని. 2 చేతుల్లో దండం పెట్టే అవకాశం చూసుకోండి. ఫోటోలు ఎప్పుడు శాశ్వతం కాదు. అవన్నీ ఏమో అవసరం లేదు. అన్నీ తీసుకెళ్ళండి. దేవుడి దండం పెట్టి జరగాలమ్మా. లైన్ అంతుంది. దేవుడు తీసి దండం పెట్టి జరగండి. వేమ్లవాడలో శ్రీ బద్దిపోచమ్మ తల్లికి 300 కాపు కులస్తుల ఆధ్వర్యంలో మహిళలు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించి బోనాలు సమర్పించారు. చూడు బండి కదా కూర్చోబెట్టి బండి
జాతీయ రహదారి నందు గల లాంగ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరవ్ వెంకటరెడ్డి. సార్ ఒక్కసారి చూడండి సార్. సార్ ఒక్కసారి చూడండి సార్. సార్ ఒక్కసారి సార్ ఈ రోజు మొదలైన ఫైరింగ్ ప్రాక్టీస్ లో భాగంగా ఈ దినం గంగాధర్ నెల్లూరు వద్ద గల చిత్తూరు పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన ఫైరింగ్ రేంజ్ నందు గ్యాంగ్ మ్యాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహిస్తుండగా చిత్తూరు ఎస్పీ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎస్పీ కూడా స్వయంగా పలు రకాల తుపాకులతో నీల్ పొజిషన్, స్టాండింగ్ పొజిషన్ మరియు లేయింగ్ పొజిషన్ లో అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి సిబ్బందితో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపారు. ఎస్పీ తర్వాత ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ జి నాగేశ్వరరావు మరియు ఇతర అధికారులు కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ దళ పోలీసుల సేవలు చాలా కీలకమని, అందులోనూ ప్రజాప్రతినిధులకు మరియు పోలీసు అధికారులకు గన్మెన్లుగా విధులు నిర్వహించేవారు అత్యవసర సమయాలలో ప్రాణ రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని తెలిపారు. ఫైరింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని మంచి మెలకువలు నేర్చుకొని ఫైరింగ్ నందు ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఫస్ట్ రౌండ్ ఎక్కడ పడిందో చూస్తే సార్ దీని గుర్తు సార్
జగిత్యాల జిల్లా మాల్హేల మండలం ముత్యంపేట గ్రామంలో కొండగట్టు పుణ్యక్షేత్రమైన ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం రోజు 35 రోజుల గాను హుండీ లెక్కింపు జరిపారు. ఇట్టి హుండీ లెక్కింపు సహాయ కమిషనర్గా దేవాదాయ శాఖ వరంగల్ కార్యాలయ పరిశీలకులు శ్రీమతి కవిత పర్యవేక్షణలో ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శ్రీ లలిత సేవ ట్రస్ట్ వారిచే 12 హుండీలు లెక్కించగా 65,39,160 రూపాయలు మరియు మిశ్రమ బంగారం, మిశ్రమ వెండితో పాటు 38 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. ఇందిరా పార్క్ సమీపం గల ఎమ్రాడ్ స్వీట్స్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ తనిఖీలు. స్వీట్ల తయారీలో పేర్కొంచిన ఎమ్రాడ్ స్వీట్స్ షాప్ కిచెన్లో దారుణమైన పరిస్థితులు. కంపు కొడుతూ దుర్గంధభరితమైన వాతావరణంలో స్వీట్ల తయారీ. రోజుల తరబడి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్ సీడ్స్. స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తింపు. కిచెన్లో తిరుగుతున్న ఎలుకలు, పందికొక్కులు. ఎమ్రాడ్ స్వీట్స్ తయారీ నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల సీరియస్. మేడం లైట్ డ్రాప్స్ ఒక్కడు కూడా ఇన్స్టాల్ చేయాలి. మీరు సాఫ్ చేసుకుంటారు, మీరు సాఫ్ टीवी में था अच्छा चले लो इधर ही रहो
ఇచ్చేటువంటి ప్రజలకు వాళ్ళు ఇచ్చేటువంటి ఫుడ్లో కూడా అట్నుండవు ఇట్లుండవు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మరియు రాష్ట్ర కమిటీ ప్రతినిధులతో కలిసి ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను కలిసి సత్కరించి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా బిర్రు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నందు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ తొలి సంతకం చేసినందుకు రాష్ట్రంలోని 12,918 గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీస్లు, జెడ్పీటీస్లు మరియు 3.5 కోట్ల గ్రామీణ ప్రజలందరి తరపున మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచ్ల సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరియు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 5 సంవత్సరాలుగా వివిధ పద్ధతుల కింద గత ప్రభుత్వం బకాయిలు పడిన మిగతా నిధులు కూడా త్వరితగతిన విడుదల చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగిందని అన్నారు. ఉంటారా కలిసి వెళ్ళిపోవడం అంటే ఇప్పుడే లేదంటే ఒక 5 నిమిషాలు. ఓకే. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన 20 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 20 లక్షల రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లక్ష్మి ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ ఇక్కడ ఓకే సార్. ఓకే ఓకే సార్. అంజలి వరలక్ష్మి మహేష్ గడ 20 సార్ ఒక్క నిమిషం జరిగే తీసుకురావాలనే ఆలోచనతో ఇప్పుడు ఈ ప్రభుత్వంతో సఖ్యంగా ఉండి కలిసి పనిచేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెట్లు 10 కావచ్చు, ముఖ్యమంత్రి సాయం చెట్లు 47 మందికి. ఏవైతే ప్రైవేట్ దవాఖానాల పోతారో పోయిన కాడ అక్కడ మీకు మందుల బిల్లులు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి దాదాపు 9 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ మండలం 45 మందికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు నేను చెప్పినట్టు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఆలోచనకు వచ్చి ప్రజలు పట్టణ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజాస్వామ్యం ఓట్లు వేస్తేనే, ఎమ్మెల్యేలు అయితేనే ప్రజాస్వామ్యం వస్తుంది. మరి వారి ద్వారా ఇవాళ ఇంతకుముందు నా కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ కూడా కొనసాగే విధంగా ఈ పథకాలు చేయడం జరుగుతుంది. రేపటి నాడు కొంత ఏడాది పడుతుంది. ఏ సర్కార్ వచ్చినాక కూటమి పడడానికి ఇప్పుడు 6 నెలలు అయింది. ఇంకో 4-5 నెలల్లో మిగతాయి కూడా 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పినో అవి అమలయ్యే విధంగా, అభివృద్ధి పనులు వచ్చే విధంగా తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లలో కూడా పేద ప్రజలకు అందే విధంగా తప్పకుండా చూస్తా. అంతకుముందు కూడా
కొన్ని గృహలక్ష్మి ఇచ్చింది, చాలా మందికి అది పోతుందనే భావన ఉన్నది. ఇందులో అర్హులైన వారు ఉంటే తప్పకుండా పేరు మాట తప్ప లబ్ధిదారులు పీదాలు అయితే తప్పకుండా ఉంటుంది, చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవి కాకుండా నేను ముఖ్యమంత్రి గారితో మాట తీసుకున్నా. అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వారు కూడా నాకు మాట ఇచ్చారు, ఇంకా కొన్ని ఇల్లు అదనంగా ఇస్తామని చెప్పి తప్పకుండా ఆ ఇల్లు పేద ప్రజలకు, మా తాజా మాజా ప్రజాప్రతినిధులు కావచ్చు, యువ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా మన తహసీల్దార్ గారు ఉంటారు, వాళ్ళ సిబ్బంది వీడియో గారు ఉంటారు. పోయినసారి ఎట్లా చేసినామో పారదర్శకంగా ఇక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా మనం రాగదేశాలకు అతీతంగా పారదర్శకంగా చేసినామో అదే విధంగా చేసి ఇవ్వడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, మానవ సేవనే మాధవ సేవ అంటారు. మరి మీ అందరూ తెలిసి ఒక వైద్యునిగా నేను వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి సాయం చెట్లు వైద్య స్థలంలో ప్రైవేట్ ప్రభుత్వం తిరగడం అత్యధికంగా ఉంటుంది అందరూ తెలుసు. ఇప్పుడు కూడా ఈ 6 నెలల్లో 410 చెట్లు 89,77,000 రూపాయలు తీసుకొచ్చిన చెప్పి సందర్భంగా ఇవాళ మన సారంగాపూర్ మండలం నుంచే మొదలుపెట్టినాం. ఇవాళ దాదాపు 9 లక్షల రూపాయల చెట్లు 47 మందికి ఇస్తూ ఉన్నాం. రేపు జైత్యాల పట్టణం మండలానికి సంబంధించి 214 చెట్లు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం కలిపి 89,70,20,000 రూపాయల చెట్లు ఇప్పుడు మన ఆఫీస్లో ఉన్నాయి. 400 రూపాయలు. సో కొందరు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మీ అందరూ తెలుసు, నా తోకను మీరు అందరూ చూసుకునే ఉంటారు. అలా 4 పనిచేస్తూనే 30 మంది ఉంటారు. ఇంకా మా డ్రైవర్లు పెయ్యేలు ఇవన్నీ చూస్తే నా దగ్గర 50 కుటుంబాలు పడతాయి. ఎవరో మాట్లాడినట్టు కాదు, ఇలా ప్రభుత్వంతో పనిచేయడానికి కారణం సేవ చేసే అవకాశం కొనసాగాలని చెప్పి దీని ద్వారా తప్పకుండా ఇంకా ముందు కూడా మేము భరోసా ఇస్తూ ఉన్నాం. మీ మధ్యలో ఉంటాం, ప్రజల మధ్యలో ఉండి తప్పకుండా మీ అందరి గౌరవం కూడా కాపాడే విధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులతో కూడా మంచిగా సమన్వయం చేసుకొని వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా పాత కొత్త అని లేకుండా అందరినీ కలుపుకోబోయి పనిచేస్తాం. ఎవరు చేసినా ప్రజల కోసం కాబట్టి అందరినీ కలుపుకోబోయి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈనాడు ఈ కార్యక్రమానికి ఇచ్చిన నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, లబ్ధిదారులకు కూడా మరొకసారి ధన్యవాదాలు. సత్తెనపల్లిలోని గడియార స్తంభం సెంటర్లో మెడికల్ షాపు వద్ద సినీ ఫక్కీలో సెల్ ఫోన్ దొంగతనం జరిగింది. వివరాలకు వెళ్తే మెడికల్ షాప్లో మందులు కొనుక్కునేందుకు వచ్చిన కస్టమర్ పక్కన ఇద్దరు నిల్చొని 20 రూపాయలు కింద పడవేసి డబ్బులు మీవా అని బాధితుని అడిగారు. అతను వాటి కోసం కిందికి వంగగా జేబులో ఉన్న సెల్ ఫోన్ని తెలివిగా కొట్టేసి అక్కడి నుంచి ఉడాయించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.